ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే సాంబార్కి అనమాట. అంటే అన్నీ కాదు ఫ్రెండ్స్, కొన్ని ఐటమ్స్తో వేస్తున్నాం అనమాట. ఈ గిన్నెతో 4 గిన్నెలు పప్పు అనమాట తీసేసి కడిగి పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఆల్రెడీ. దానికి కావాల్సిన సాంబార్కి కావాల్సిన ఉల్లిపాయలు చిన్న సైజు, సొరకాయ ముక్క, బెండకాయలు, వంకాయ ముక్క, టమాటా, క్యారెట్ను, దోసకాయ అనమాట. సొరకాయ కన్నా ఫ్రెండ్స్ దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మాత్రం చూడండి సాంబార్కి అనమాట. ఈ బెండకాయ ముక్కలు అంటే లేడీస్ ఫింగర్ కదా ఫ్రెండ్స్, వాటి ముక్కలు, ఈ వంకాయ ముక్కలు, టమాటాలు, ఇదేమో ఇదేమో సొరకాయ ముక్క అనమాట, ఇదేమో దోసకాయ ముక్క అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు, క్యారెట్ ముక్కలు ఫ్రెండ్స్. ఇవి వంకాయలు పెద్ద సైజు ముక్కలు అనమాట. టమాటా ఇంకా కట్ చేయలేదన్నమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ సైజు ఉల్లిపాయలు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో వీటిని ఇప్పుడు ఆయిల్లో వీటిని కుక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మగ్గ పెట్టాలి. పప్పు అంతా కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసాను అనమాట సాంబార్కి. పప్పుని ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ పోయాలన్నమాట ఫ్రెండ్స్. కొంచెం పోసామన్నమాట. చూడండి, పోసి ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట. ఈ వాటర్ అలా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ అన్నింటిలో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇంకా కుక్ అవ్వాలి కదా, కొంచెం వాటర్ పోసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో మగ్గాలి కదా. ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఇందులో వేసేయాలన్నమాట మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫ్రెండ్స్ ఇదంతా కూడా మార్చేసానమాట. చూడండి, ఇంట్లో వాటర్ పోసుకోవాలి. ఇంకా మనకు కావాల్సిన వాటర్ అంతా కూడా పోసేసుకున్నాం అనమాట సాంబార్లోకి. దాంట్లో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, 1 స్పూను. రెండు స్పూన్లు వేసాము అన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 స్పూన్ అనుకున్నా, కానీ 2 స్పూన్లు వేసాము. ఇప్పుడు ఇది మరగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా దీంట్లో కొత్తిమీర అది వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కారం వేస్తుంది, సాల్ట్ వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో సాల్ట్, కారం, పసుపు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సాంబార్లోకి పసుపు, సాల్ట్, కారం అన్నమాట. ఈ 3 కూడా కావాలి. ఈ సాంబారు కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇంకా సెగ రాలేదు, వస్తుంది అన్నమాట. మూత పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అయిపోవచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది చారు పొంగుతుంది అన్నమాట. అంటే త్రెడుతుంది అంటారన్నమాట. పొంగుతున్నది, త్రెడుతున్నది అని 2 రకాలుగా అంటారన్నమాట. అదే మరుగుతుందని కూడా అంటారు సాంబార్ అన్నమాట. అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. అయిపోవచ్చింది, కానీ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా పైదంతా కూడా కలిసిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అయిపోవచ్చింది చూడండి.